6.5 బిలియన్ల డీల్ జరిగింది. మోడీ ఇజ్రాయిల్ వెళ్లారు. కినెసెట్ లో చారిత్రాత్మక ప్రసంగం చేశారు. నెతన్యాహుతో హ్యాండ్ షేక్ తీసుకున్నారు. ప్రపంచం చూసింది, ఇండియా చూసింది, మీడియా చూసింది. కానీ ఈ డీల్ వల్ల నీ జోబీలోకి ఏమైనా వస్తుందా? నీ రైతన్న బ్రతుకు మారుతుందా? మన దేశం యొక్క ఇమేజ్ ప్రపంచంలో పెరుగుతుందా, లేక ఏమైనా పోగొట్టుకుంటున్నామా? ఈ రోజు క్వశ్చన్స్ అన్నిటికీ నిజాయితీగా రెండు వైపుల నుండి సమాధానాలు చెప్తా. చివరి వరకు చూడు, ఎందుకంటే అసలు ట్విస్ట్ చివరిలో ఉంది. ఒకసారి వెనక్కి వెళదాం. 1992లో ఇండియా ఇజ్రాయిల్ ట్రేడ్ ఎంతుందో తెలుసా? కేవలం 200 మిలియన్లు మాత్రమే. అంటే చాలా చిన్న అమౌంట్. కానీ 2024 నాటికి అది 6.5 బిలియన్లకు చేరింది. 30 సంవత్సరాలలో దాదాపు 32 రెట్లు పెరిగింది. ఇండియా ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క ఆసియాలో రెండో అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్. చైనా తర్వాత మనమే ఉన్నాం. ఎంత గ్రోత్ వెనక కారణాలు చాలా సింపుల్. మనకు కావాల్సింది వెపన్స్, టెక్నాలజీ, డిఫెన్స్ సిస్టమ్స్, మరియు వాళ్లకు కావాల్సింది డైమండ్స్, మార్కెట్స్, పొలిటికల్ సపోర్ట్. ఒకరి నుండి ఒకరికి అవసరాలు ఉన్నాయి. అందుకే ఈ రిలేషన్ పెరిగింది. కానీ ఇప్పుడు ఈ డీల్ వల్ల చాలా మందిలో ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఇది ఒక మినీ వార్. దీనికోసం మన గవర్నమెంట్ చెప్పింది మన సిస్టమ్స్ అన్ని పర్ఫెక్ట్లీ వర్క్ చేశాయి, ఏ విటల్ అసిస్ట్ డ్యామేజ్ కాలేదు అని. కానీ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ మాత్రం వేరేగా చెప్తున్నాయి. స్విట్జర్లాండ్ లో సిహెచ్పిఎం అనే రీసెర్చ్ ఆర్గనైజేషన్ తమ రిపోర్ట్ లో చెప్పింది పాకిస్తాన్ ఉపయోగించిన J-10C జెట్ ఇండియా రఫేల్ ను షూట్ డౌన్ చేసింది అని. అండ్ ఇది చైనాలో తయారు చేసిన జెట్. సో చైనా మేడ్ ఇన్ వెపన్ ఇండియా మేడ్ ఇన్ వెపన్ ని బీట్ చేసింది అని. అలాగే యుఎస్ కాంగ్రెస్ రిపోర్ట్ కూడా దీనిని కన్ఫర్మ్ చేసింది. పాకిస్తాన్ వాళ్ళు యూజ్ చేసే చైనా ఎయిర్ క్రాఫ్ట్ ఇండియా కౌంటర్ పార్ట్ కంటే బెటర్ గా పర్ఫామ్ చేశాయని, అంటే మన వెపన్స్ లో లోపాలు కనిపించాయి అని డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇప్పుడు అందరిలో ఒక డౌట్ ఏంటంటే నిజంగానే పాకిస్తాన్ మన రఫేల్ ని కూల్చిందా అని. అందుకే ఇప్పుడు మోడీ ఇజ్రాయిల్ వెళ్లి ఐరన్ డోమ్ టెక్నాలజీని 10 మిలియన్స్ పెట్టి కొంటున్నారా అని. ఒకవేళ అలా పక్క దేశం దగ్గర కొంటే మన ఆత్మ నిర్భర్ భారత్ ఏమైనట్టు? మన వెపన్స్ మనమే తయారు చేసుకోవాలన్నారు, కానీ ఇంకా బయట నుండే కొంటున్నామని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అయితే దీనికి గవర్నమెంట్ సమాధానం ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తీసుకుంటున్నాం, వాళ్ళ టెక్నాలజీతో మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, అది కూడా ఆత్మ నిర్భర్ లోని భాగమే అంటుంది. ఇది స్ట్రాటజీనా, ఫెయిల్యూర్నా? ఈ క్వశ్చన్ కి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్, నీకు నాకు మనలాంటి సామాన్యుడికి ఈ డీల్ వల్ల నిజంగా ఏమైనా లాభం ఉందా? నిజాయితీగా రెండు వైపులా డిస్కస్ చేసుకుందాం. మొదటిది రైతులకు. ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ వచ్చింది. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించడం నేర్పించారు. ఏపీ, రాజస్థాన్, మహారాష్ట్ర రైతులకు డైరెక్ట్లీ బెనిఫిట్ అయ్యింది. ఇది చిన్న విషయం కాదు. వాటర్ క్రైసిస్ లో ఉన్న ఇండియాకి ఇది లైఫ్ చేంజింగ్. రెండవది డైమండ్స్. ఇండియా నుండి ఇజ్రాయెల్ కి 555 మిలియన్ డైమండ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సూరత్ లో లక్షల మంది వర్కర్స్ కి ఈ ట్రేడ్ వల్ల జాబ్స్ వస్తున్నాయి. మూడవది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఇండియా వర్కర్స్ కి ఇజ్రాయిల్ లో మంచి డిమాండ్ ఉంది. సో దీని వల్ల చాలా మంది యువతకు పని దొరుకుతుంది. ఇవి నిజాయితీగా ఒక సామాన్య మానవుడికి వచ్చేవి. అలాగే రానివి కూడా చూద్దాం. నీ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గవు. పెట్రోల్ రేట్స్ లో ఎలాంటి చేంజ్ ఉండదు. అలాగే ఇజ్రాయిల్ చిన్న ఎకానమీ కాబట్టి ఇండియా టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, జనరల్ గూడ్స్ కి అక్కడ పెద్ద మార్కెట్ లేదు. ఫైనల్ గా చెప్పాలంటే డైమండ్ ట్రేడ్స్ కి, డిఫెన్స్ కంపెనీస్ కి, టెక్ స్టార్టప్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ సామాన్య రైతుకి, వర్కర్స్ కి చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పుడు అసలు బిగ్గెస్ట్ కాంట్రవర్సీకి వద్దాం. మోడీ ఇజ్రాయెల్ విజిట్ చేసిన సరిగ్గా వారం ముందు ఇండియా 100 దేశాలతో కలిసి ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ ఎక్స్పాన్సేషన్ ని తప్పుగా ఖండించింది. వెస్ట్ బ్యాంక్ అంటే పాలస్తీనాకి చెందిన భూమి. ఇజ్రాయెల్ అక్కడ జూవిష్ సెటిల్మెంట్స్ కడుతుంది. దీనికి అర్థం ఇజ్రాయెల్ యూదుల కోసం కాలనీ నిర్మిస్తుంది అని.
అది ఇంటర్నేషనల్ లా ప్రకారం ఇల్లీగల్ అని యుఎన్ రిపోర్ట్ చెప్పింది. ఇండియా కూడా యుఎన్ లో ఇది తప్పు అని అఫీషియల్ గా ఒప్పుకుంది. కానీ వారం తర్వాత మోడీ గారు అక్కడికి వెళుతున్నారంటే ఒకవైపు తప్పు పడుతూనే మరోవైపు వాళ్ళతో ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారు. ఇంకా పెద్ద విషయం ఏంటంటే నెతన్యాహు మీద ఐసీసీ అనే ఇంటర్నేషనల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఉంది. దీనికి కారణం వార్ క్రైమ్స్ మరియు క్రైమ్స్ ఎగెనెస్ట్ హ్యుమానిటీ, అంటే అమాయక జనాలను చంపిన నేరానికి. అలాంటి లీడర్ తో మోడీ కినెసెట్ లో కూర్చొని మాట్లాడారు. దీని మీద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇలా చూసిస్తోంది, మోడీ విజిట్ కేవలం డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ కాదు, వార్ క్రైమ్స్ చేస్తున్న గవర్నమెంట్ కి పొలిటికల్ గా మద్దతు ఇవ్వడం అని. అలాగే ఇండియా ఎప్పటి నుంచో ఇండియా పర్మనెంట్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సీటు కోసం వెయిట్ చేస్తుంది. అంటే యుఎన్ లో పెద్ద పవర్ కావాలని కోరుకుంటుంది. కానీ ఐసీసీఐ వారెంట్ ఉన్న లీడర్ తో ఓపెన్లీ నిలబడడం వలన ఆ గోల్ కి డ్యామేజ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇది డబుల్ స్టాండర్డ్ నా లేక ఇండియా చెప్పే స్ట్రాటజిక్ బ్యాలెన్సా అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంది. దీనికి మీరు కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వండి. అలాగే ఇప్పుడు అధికారులు ఈ విషయంపై ఏం మాట్లాడారో చూద్దాం. మొదటిగా నెతన్యాహు చెప్పింది, ఏఐ నుండి రీజనల్ కార్పొరేషన్ వరకు మన పార్ట్నర్షిప్ కొత్త హైక్ చేరుతుంది అని మాట్లాడారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ విజిట్ వల్ల ఇజ్రాయిల్ కి వరల్డ్ ఐసోలేషన్ అంటే ఒంటరితనం తగ్గుతుంది. నెతన్యాహుకి ఇది పొలిటికల్ ఆక్సిజన్ లాంటిది. రెండవది మోడీ చెప్పింది, మన దేశాల మధ్య బలమైన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. డిఫెన్స్, అగ్రికల్చరల్, టెక్నాలజీ అన్నింట్లో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది మోడీ గాజా గురించి గాని అక్కడ జరుగుతున్న యుద్ధం గురించి గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో ఇక్కడ తెలివిగా ప్రవర్తించారనిపించింది. బట్ చాలా మంది క్రిటిక్స్ సైలెంట్ గా ఉన్నారంటే మద్దతు ఇస్తున్నారనే అర్థం వస్తుందంటున్నారు. అలాగే ఈ ఇష్యూపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్, ఇజ్రాయిల్ గాజాను ధ్వంసం చేస్తున్న మోడీ భయంతో ఎదిరించలేక ఫ్రెండ్షిప్ చేస్తున్నారని విమర్శించారు. ప్రియాంక గాంధీ కూడా మోడీ కెనెసెట్ లో గాజాలో చనిపోతున్న ఇన్నోసెంట్ మనుషుల గురించి మాట్లాడాలని అన్నారు. కానీ నిజానికి చెప్పాలంటే కాంగ్రెస్ కూడా క్లీన్ కాదు. యూపీఏ గవర్నమెంట్ కూడా ఇజ్రాయెల్ దగ్గర నుండి వెపన్స్ కొన్నది. కాబట్టి వాళ్ళు కూడా రెండు నాలుగుల మాటలు మాట్లాడుతున్నట్టే. నాలుగవది లెఫ్ట్ పార్టీ నేత ఎంఏ బేబీ. ఇది ఇండియా యొక్క యాంటీ కలోనియల్ లెగసీకి బిట్రేయల్. మోడీ నెతన్యాహు ఎలియన్స్ ఒక అన్హోలీ ఎలియన్స్. ఇది నేషనల్ సోల్ మీద చెరగని మచ్చ అన్నారు. ఇక్కడ యాంటీ కలోనియల్ లెగసీ అంటే మన పూర్వీకులు బ్రిటిష్ వలస పరిపాలనా విధానాన్ని వ్యతిరేకించారు, పాలస్తీనాకి సపోర్ట్ గా నిలిచారు. ఆ ట్రెడిషన్ ని మోడీ గారు మర్చిపోయారని వివరించారు. ఐదవది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు, ఇండియాస్ రియలిస్ట్ టర్న్ అంటే ప్రాగ్మాటిక్ గా మారడం వల్ల దాని మోరల్ పవర్ పోతుంది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ లో ఇండియా క్రెడిబిలిటీ తగ్గుతుంది అని. గ్లోబల్ సౌత్ అంటే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో ఉన్న డెవలపింగ్ దేశాలు. వీళ్ళంతా ఇండియాని ఒక రోల్డ్ మోడల్ లా చూసేవారు. ఇప్పుడు ఆ ట్రస్ట్ తగ్గుతోంది. ఇక చివరిగా మహాత్మా గాంధీ 1938 లో రాసింది చదవండి. ఆయన చెప్పారు, పాలస్తీనా అరబ్కి చెందింది. అదే విధంగా ఇంగ్లాండ్ బ్రిటిష్ కి చెందినట్టు. జ్యూస్ ని అరబ్ మీద ఇంపోజ్ చేయడం అంటే బలవంతంగా రుద్దడం తప్పు మరియు అమానుష్యం అని 1938 లో గాంధీ చెప్పింది మరియు 2026లో ఇండియా చేస్తున్నది రెండు ఆపోజిట్ అయిపోయాయి అంటున్నారు. కానీ ఫెయిర్ గా ఉండాలంటే గవర్నమెంట్ వాదన కూడా చెప్పాలి. గవర్నమెంట్ అంటుంది 1947 నాటి వరల్డ్ వేరు, 2026 నాటి వరల్డ్ వేరు అని. ఇండియా సూపర్ పవర్ అవ్వాలంటే ప్రాక్టికల్ గా ఉండాలి. కేవలం నైతిక సూత్రాలతో దేశం నడవదని. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తీసుకుంటున్నాం, వాళ్ళ టెక్నాలజీతో మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, అది కూడా ఆత్మ నిర్భర్ భారత్ లో భాగమే అని. డిప్లొమసీ అంటే కష్ట సమయాల్లో కూడా ఎంగేజ్ అవ్వడమే, అది వీక్నెస్ కాదు స్ట్రాటజీ అంటున్నారు. ఇది కూడా వినదగిన వాదనే. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే కాస్ట్ ఎంత, బెనిఫిట్ ఎంత, అదే మనం జడ్జ్ చేయాలి. ఇప్పుడు అన్ని కలిపి చూద్దాం. ట్రేడ్ గ్రోత్ జరిగింది, రైతులకి, డైమండ్ వర్కర్స్ కి కొంత బెనిఫిట్ వచ్చింది, ఇది నిజం. డిఫెన్స్ గ్యాప్ బయటపడింది. ఇజ్రాయెల్ టెక్నాలజీ మనకి కావాలి, అర్థమయ్యే విషయమే. కానీ మోరల్ పవర్ పోతుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ సౌత్ ట్రస్ట్ తగ్గుతోంది. గాంధీ లెగసీ నుండి మనం దూరంగా వెళ్తున్నాం. అసలు ట్విస్ట్ ఏంటంటే మిలిటరీ పవర్ కొనొచ్చు, ఎకానమిక్ పవర్ సంపాదించుకోవచ్చు, కానీ మోరల్ పవర్ అంటే నైతిక బలం, అది కోల్పోతే తిరిగి రావడం చాలా కష్టం.
ఇండియా ఈ రోజు 10 బిలియన్ డీల్ చేసుకుంది. దానికి బదులు ఏం కోల్పోయింది? అదే చరిత్ర చెబుతోంది. ఇది ఈ రోజు జియో పొలిటికల్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ జియో పొలిటికల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టోటల్ వీడియో మీద మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీరు డైలీ చూస్తే ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాను. జై హింద్.